హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఉపయోగపడుతుంది టైలర్స్కి. ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటారో వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను మీకు వీడియో గురించి చెప్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని అన్నారు కదా, ఎందుకన్నానంటే ముఖ్యంగా టైలర్స్ తెలుసుకోవాల్సింది కుట్టేటప్పుడు ఏ క్లాత్ ఏంటి అది తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏ క్లాత్ ఏంటి అని మనకు తెలిసినప్పుడు మనం కటింగ్ ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క రకంగా కూడా ఉంటుంది కటింగ్. ఎందుకంటే కాటన్కి కొంచెం మనం కట్ చేసి ఎక్కువ పెడతాం కదా. ఫస్ట్ మనం అవి తెలుసుకుంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ డ్రెస్ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ క్లాత్ ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట మనం. సో మరి ఆ క్లాత్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, ఓకేనా? ఏంటంటే ఫస్ట్ ఎక్కువ మంది కాటన్, జార్జెట్, సిల్క్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో క్రేప్ కూడా యూజ్ చేస్తారు. క్రేప్ షైనిష్గా ఉంటుంది. సో సింథటిక్ కూడా ఉంటుంది. సో అవి ఏంటి ఎలానో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కాటన్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాటన్ వచ్చేసి స్కిన్లీ ఫ్రెండ్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇలా ఇది ఇప్పుడు నేను వేసుకుంది కాటనే అనండి. ఇలా మనం ఇలా అంటే కాటన్ది చాలా ముడతలు వస్తూ ఉంటుంది. ఇది ప్యూర్ కాటన్ అనమాట. సో ఇలా చూసుకోవాలి. ఇది మన స్కిన్కున్న స్వెట్ను కూడా మంచిగా అబ్జర్వేషన్ చేసుకుంటే సమ్మర్లో చాలా బెస్ట్ అనమాట. మళ్ళీ కిడ్స్ కూడా చిన్న పిల్లలకు కూడా కాటనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అది చాలా బాగుంటుంది, స్కిన్కి సాఫ్ట్గా ఉంటుంది. సో మనం క్లాత్ మనం వాష్ చేసినప్పుడు కూడా తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్ నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్క టైలర్ ఏం చేస్తారంటే నేర్చుకున్నప్పుడు పాత కాటన్ క్లాత్ ఉంటాయి కదా, వాటితో నేర్చుకుంటారు. కాటన్తో నేర్చుకుంటే కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. సో కుట్టేటప్పుడు కూడా కొంచెం చిరాకు లేకుండా కూడా బాగుంటుంది. సో కాటన్ అలా మనం కుర్తీస్కి కానీ అంటే అలా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కానీ మనం వాడుతూ ఉంటాం కాటన్. అర్థమైందా? కాటన్ స్కిన్ ఫ్రెండ్లీ ముఖ్యంగా, ఓకేనా? ఈ టైలర్స్కి చాలా ఇష్టం కూడా ఈ కాటన్ డ్రెస్సెస్ కుట్టడం కానీ కాటన్ ఫ్రాక్స్ కుట్టడం కానీ. సో తర్వాత వచ్చేసి మనం సిల్క్ క్లాత్ గురించి అయితే నేర్చుకుందాం. సిల్క్ క్లాత్ ఏంటంటే చాలా షైనిష్గా ఉంటుంది అనమాట. ఇంకా లైటింగ్ వేస్తాము ఇంకా మెరుస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. కానీ స్కిన్కి కొంచెం ఇరిటేట్గానే ఉంటుంది అనమాట. కట్ చేసేటప్పుడు కూడా జారిపోతూ ఉంటుంది, కుట్టేటప్పుడు కూడా జారిపోతూ ఉంటుంది. అలాంటిది దీనికి ఎక్కువ ఏంటంటే సారీస్ కానీ పట్టు బ్లౌజులు ఉంటాయి కదా, షైనిష్ బ్లౌజులు, పట్టు చీరలు, ఇలా అవి ఎక్కువ సిల్క్లోనే ఉంటాయి కదా. కొంతమంది మనం డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ తీసుకుంటాం కదా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ, అవి కూడా సిల్క్ అనమాట. దల్ల సిల్క్లో కూడా కొంచెం రకాలు ఉంటాయి, రోమన్ సిల్క్ ఇంకా సింథటిక్ అది అని. సో అలా ఉంటాయి అనమాట. ఫస్ట్ సిల్క్ కాటన్ అయిపోయింది. తర్వాత సిల్క్ అయితే షైనిష్గా ఉంటుంది, లైటింగ్కి ఇంకా ఎక్కువ మెరుస్తుంది, ముట్టుకుంటే జారిపోతుంది, కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవి సిల్క్ అనమాట. తర్వాత వచ్చేసి జార్జెట్ అనమాట. జార్జెట్ అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మనం ఇటు సైడ్ ఇట్లా పెడితే ఇటు సైడ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అంటే పతలాగా ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుందంటే జారిపోతూ ఉంటుంది. అది కూడా ఎక్కువ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మన మమ్మీస్ సారీస్ కట్టుకుంటారు కదా, జార్జెట్ అంటారు. సారీ బాగుంది జార్జెట్గా, చాలా బాగుంది అంటారు కదా, అలాంటివి అనమాట జార్జెట్ అంటే. ఇవి ఎక్కువ ఇలా యూజ్ చేస్తుంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ మోడలింగ్ బ్లౌజెస్ కానీ, ఇప్పుడు చాలామంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకుంటున్నాం కదా ప్లెయిన్ సారీస్ తోటి, అవి జార్జెట్ అనమాట. బ్లాక్ సారీస్, బ్లూ సారీస్ ఇలా ప్లెయిన్గా వస్తాయి కదా, అవన్నీ జార్జెట్ అనమాట. జార్జెట్ తోటి కూడా కొంచెం ఎలా ఉంటుంది, జారిపోతూ ఉంటాయి కుట్టేటప్పుడు, కొంచెం ఇబ్బంది అలా అనమాట. అలా మనం తెలుసుకొని ఏ క్లాత్కు ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలో తెలుసుకుంటే చాలా ఈజీగా మనం అయితే కుట్టగలుగుతాము. చాలా మంచిగా ఫినిషింగ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను మీకు. సో ఇవన్నీ మంచిగా ఉంది కానీ అక్క క్లాత్ చూపించి చెప్తే ఇంకా బాగుండేదో అక్క అని మీరు అనుకుంటారు కావచ్చు. బట్ క్లాత్లు అన్నీ అవైలబుల్ నా దగ్గర. ఇది నేనైతే వేసుకుంది మాత్రం కాటనే అనమాట. ఇది ప్యూర్ కాటన్. ఇదైతే సిల్క్ అయితే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అస్సలు ఇవ్వను. నేను ఎక్కువ కాటన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే కాటన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. జార్జెట్ అంటే జార్జెట్ సారీస్ ఇంతవరకు నా దగ్గర లేవు. సారీస్ కూడా నేను ఆల్మోస్ట్ కాటన్యే తీసుకుంటాను. సో నాకు కాటన్ అంటే చాలా ఇష్టం అనమాట. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాటన్తో ఫస్ట్ నేర్చుకోండి. పాత అమ్మమ్మ వాళ్ళ కాటన్ సారీస్ కానీ ఇట్లా దొరుకుతాయి కదా, వాటితోటి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇది అనమాట ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ మరి.